యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. మళ్ళీ అవకాశం రాలేదు రజనీతో? రాలే, వచ్చింది చేయలేను అన్న, మళ్ళీ రాలే అవకాశం. తర్వాత 15-20 ఏళ్ళు ఫస్ట్ సినిమా రజనీ నాకు ఫాదర్ కదా, అపూర్వ రాగంగడి. అవును, రజనీకాంత్ డెబ్యూ ఫిలిం నాకు ఫాదర్గా చేశాడు అపూర్వ రాగంగడి. అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ తను అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను కొంచెం క్యారెక్టర్ రోల్ కూడా చేయొచ్చు అనే టైంలో పాండ్యన్ అన్న పిక్చర్ తీస్తాను 1560. పవర్ఫుల్ రోల్స్. అది తమిళనాడులో మిమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేది అపూర్వ రాగంగల్, తెర అరంగేట్రం. అవును, ఆ బాలచంద్ర గారి పిక్చర్లే వరుసగా అరంగేట్రం, సొల్లతాన్ నిனைக்கிறேன், నవనిల్లై, ఇక లిస్ట్ ఉంది. ఒక వెள்ளிக்கிழமை విరదం అంతా తమిళ సినిమాలన్నీ. బట్ అపూర్వ రాగంగల్ మోటు బాలచంద్ర గారు కదండి, ఆయనకి ఇష్టమైన ఆర్టిస్ట్. అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కథగా తీశారు. తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తీశారు. నేను తమిళ్లో తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమాలు, అంటే చాలా బిజీ అండి. మీరు చూడండి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ బిజీ. ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 3 hours, అంతే టైం ఉండదు, 3 hours అంతే. సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని. సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి, అక్కడ వర్క్ చేయాలి, అక్కడ చేయాలి, అలాంటివన్నీ. నాకు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన 3 years అంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ 3 years ఉండింది ఆ ఇంట్రెస్ట్, చెయ్యాలి అనేది. 3 years తర్వాత అంటే 3 years అని కొంచెం ఆ సక్సెస్ అయ్యి ఇంకా జ్యోతి కూడా రాలే. జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమా అని తమిళ సినిమాలు ఇప్పుడు అరంగేట్రం, సొల్లతాన్ నిனைக்கிறேன், ఇవన్నీ క్యారెక్టర్స్ కదా. చిన్న పిల్ల నేను దాని తగినట్టు క్యారెక్టర్లు, అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఓవరాల్ అంత పని చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ స్పేస్ ఆడుతూ ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే సినిమాలు అన్న పొజిషన్ అనమాట. సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అది ఇది ఒక 2-3 సార్లు డేట్లు ఒకే డేట్లు 2-3 ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అయ్యేది. అలా అరిచేవాళ్ళు. దాన్ని అనుకుని మనకు అవసరం ఇవన్నీ ఎందుకని. మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఆ ఏజ్ హీరోలతో నటించాలి. మీకు సహజంగా స్నేహం కుదరదు కదా, కమ్యూనికేషన్ ఒక గ్యాప్ ఉంటుంది కదా. అది ఎలా అంటే ఇబ్బంది అనిపించలేదు? ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్ ప్రొఫెషనల్ అండి. నోబడీ కెన్ బికమ్ ఫ్రెండ్స్. ఫిలిం ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం, అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని. అంటే మా నాన్నగారిని నన్ను పెంచిన విధానం కానీ. సో నేను అది 2 సపరేట్ చేశాను. ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే, ఇది సినిమా. అది బికాస్ లైక్ యూ నో దట్ యూ సెడ్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు, దే వర్ మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్. మా నాన్నగారి కంటే పెద్దవాళ్ళు. మా నాన్నగారు మా 2 పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు. మా నాన్నగారు బోత్ మై సన్స్ పుట్టిన తర్వాతే. అండ్ హీ వాజ్ ఓన్లీ 56 years old వెన్ హీ పాస్డ్ అవే. ఓకే. సో మై ఫాదర్ వాజ్ వెరీ యంగ్ అనమాట. అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియలీ చాలా కష్టం కదండి అది. పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడమో లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని. దాని తర్వాత ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్. ఎవ్రీబడి అట్లా అలాగే చేసేవాళ్ళు. పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండేవాళ్ళు. సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా వి కంటిన్యూ టు అంతే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత ఐ బికేమ్ ఎనీ ప్రొఫెషనల్. ఇది బిగినింగ్ డేస్లో మీరు కమల్ ఒక మంచి పేరు కదా, అబ్బో నేరేడు కళ్ళు పాట. అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేశాను. బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్. మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్టులు కదా, మీరు కమల్ ఇదంతా. ఇలా కమల్ గారి గురించి చెప్పండి బిగినింగ్ డేస్లో. తమిళ్లో తెల్లగా
ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు, ఎక్కువ లేరు. సడన్గా ఇంత టాలెంటెడ్, ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కమల్. 5 yearsకే అవును, అదేం పిక్చర్ మన కళత్తూరు కన్నమ్మ నుంచి చేస్తున్నాడు. సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక 19 years వచ్చిందా, 19 years కుర్రోడు పాప ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో 18, 19 ఏళ్ళు, 16, 10 దాని తర్వాత కూడా ఏదో 2-3 సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు మీదిగా 16 years అప్పుడు. సో 18, 19 years ఓల్డ్ కమల్ హాసన్, 19 years ఓల్డ్ కమల్ హాసన్, 16 years ఓల్డ్ 15, 16 years ఓల్డ్ జయసుధ. సో ఈ జంట చూడడానికి ఆ పాట పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే ఉంటుంది కదా మీకు అబ్బో నేరేడు లేదు ఎప్పుడు చాలా రోజుల తర్వాత 79 తర్వాత కదా, ఆఫ్టర్ 79. ఓకే, ఆల్మోస్ట్ అంటే మరీ 19 కాదు, ఐ థింక్ 21. చిరంజీవి ఈ టర్క్ వచ్చేప్పటికి మీకు సమవయస్కులతో నటించే అవకాశం వచ్చి ఉంటుంది కదా, మగమహారాజు ఆ టైం. బట్ కమల్తో ఎక్కువ అలాంటి మన సొమ్మొకడు సోకొకడు మలయాళం సినిమాలు కూడా చేసాం మేము కమల్ నేను, ఒక 4-5 సినిమాలు మలయాళం సినిమా. సో ఈ జంట ఈ పేరు ఆ రోజులో రిషి కపూర్, నీతు సింగ్ అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్, నీతు సింగ్ అని పేరు ఉండేది. అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, హీరో హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా, ఏజ్ ప్రకారం కూడా మేమిద్దరం యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట. సో మాకు ఒక 2 పాటలు ఇచ్చేసి ఎంత స్కర్ట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది. లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కథ కాదు కూడా తెలుగులో చేసాం.